ఇది కొంచెం ఇదేదానే కొద్దిగా పక్కగా అటు జరుపు లో కనబడుతుంది. ఓకే రైట్. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజపేట పట్టణంలో రావు పద్మ బీజేపీ మాజీ అధ్యక్షురాలు గడుకొక్కసారి వచ్చి కాజీపేటలో ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో మాట్లాడడం, ఆమె ఏదో కాజీపేట గొరగ పెట్టినట్టుగా, ఆమె ఏదో పనిచేసినట్టుగా, వాళ్ళ బీజేపీ పార్టీలో పనిచేసినట్టుగా గడుకొక్కసారి మాట్లాడడం. ఈరోజు మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిని పదే పదే మేము రిక్వెస్ట్ చేసినాం. కాజీపేట బ్రిడ్జి అంచులు రాలిపోతున్నాయి, కూలిపోయే ప్రమాదం ఉంది అంటే రిక్వెస్ట్ చేస్తే 2 సార్లు సందర్శించి దానికి సంబంధించిన ఆర్ఎన్బి అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానికి కావాల్సిన వసతులు కల్పించి ఒక పిల్లర్ భూమి నుంచి ఊడిపోతుంది అంటే ఆ పిల్లర్ నిలబెట్టే ప్లాన్ చేసి వాళ్ళు ఇచ్చిన స్కెచ్ ప్రకారం పనులు నడుస్తుంది. ఆ పనులు పూర్తి కాకముందే ఎక్కడో అన్యాయం జరిగింది, ఏదో కమిషన్ల కోసం కాకుండా వాళ్ళ బుద్ధి మనకు చెప్తున్నారు. వాళ్ళ బుద్ధి మొత్తం తెలుసు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినా తెలుసు, వాళ్ళ భర్తది చరిత్ర తెలుసు, ఆమె చరిత్ర కూడా తెలుసు. గతంలో మర్చిపోలే, ఇక్కడ ఈ హన్మకొండ ప్రజలు మర్చిపోలే. గతంలో 15 ఏళ్ల కింద కళింగ డాబా అని ఒక హోటల్ పెట్టింది. కబ్జా రాయిలు వాళ్ళు, రౌడీలు వాళ్ళు, హోటల్ పెట్టి హోటల్ భూమినే కబ్జా చేయడానికి ప్లాన్ చేసి ఆ పంచాయతీ మా కాంగ్రెస్ నాయకులే తీర్మానం చేసింది. ఆ చరిత్ర మర్చిపోలే ప్రజలు. వీళ్ళందరికీ మా గడుకొకసారి కాజీపేట పట్టణానికి వచ్చి నేను బతుకున్నా అని చూపెట్టుకోనికి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అనేది కాజీపేటకు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో కూడా మా కాజీపేటను పట్టించుకోలే. ఈరోజు నాయని రాజేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, మేము పదే ప్రతిదీ డెవలప్మెంట్ కార్యక్రమాలు అనుకుంటున్నాం. మా కాజీపేట పట్టణంలో ఏ రోడ్ ఏ గల్లీ కన్నా పోయిస్తుందంటే మా 3 డివిజన్ల డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కడ నడుస్తుంది. ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్, అభివృద్ధి. ఆ కాజీపేట బ్రిడ్జి అనేది వర్క్ 16 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన వర్క్, ఒక బిల్లులు చెల్లించకుండా అయిన వర్క్ చేయకుంటే ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర తీసుకుపోయి 16 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించింది. ఇలా బిల్లు చెల్లిస్తే పనులు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి దానికి సంబంధించిన మెటీరియల్ వచ్చింది. ఇంకా కొంచెం మెటీరియల్ వచ్చేది ఉంది. ఆ మెటీరియల్ వస్తే రైల్వే, ఈమె కరెక్ట్ బీజేపీ నాయకురాలు అయితే రైల్వే మినిస్టర్ దగ్గర పోయి రైల్వేకి సంబంధించిన పర్మిషన్లు తీసుకురమ్మానండి. 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్లో బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా కోచ్ ఫ్యాక్టరీ 3000 మంది 4000 మంది ఉద్యోగాలు వస్తాయి. 60% 70% లోకల్ పీపుల్ పట్టుకరమ్మానండి. వాళ్ళ ప్రధానమంత్రి తెలుసుకుంటారు, ఉద్యోగాలు రావా? ఆ కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ, పీపీ కింద ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు. మీరు అక్కడ కొట్లాడండి. చేతగాక ప్రజలలో బతుకున్నాం అని చెప్పి అక్కడ విషయాలు మాట్లాడుకుంటా ఇది టైంపాస్ చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళ చరిత్ర తెలుసు, ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఏదో నోరున్నదని ఊరపై చెప్పినట్టుగా మాట్లాడుతున్నది. ఆమె చరిత్ర తెలుసు. గతంలో కూడా బీజేపీ పార్టీ కార్యాలయం ఎట్లా ఉండదు, ఎట్లా డిస్ప్యూట్ ల్యాండ్ చేసిందో అవన్నీ మనకు తెలుసు. కాకుండా అంత పెద్దగా మేము మాట్లాడద్దని ఊపుకుంటున్నాం. ఎందుకంటే ఒక మహిళ గౌరవంగా ఆ గౌరవం కాపాడుకోవాలి. గడుకొక్కసారి నోరు ఇస్తే మా నోరులు కూడా తిరిగితే దేనికి అక్కడ రారు. ఇట్లాంటివి మానుకోవాలని రాజేందర్ రెడ్డి గారు పేరు పదే మాట్లాడడం సరైన పద్ధతి కాదు. హన్మకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నాడు. ఇలా సీఎం గారితో ప్రభుత్వంలో డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఎక్కడ తక్కువ లేకుండా హన్మకొండ నియోజకవర్గానికి తీసుకురావాల్సిన నిధులు వేరే నియోజకవర్గాలకు రాలేదు. కాబట్టి సిటీ అనేది అభివృద్ధి చెందుతున్నది. అది రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో అభివృద్ధి చెందుతున్నది. ఓర్వలేక వీళ్ళు అవాకులు మాట్లాడి బదనాం చేస్తున్నారు. అది సరైన పద్ధతి. అట్లాంటి మానుకోవాలి. రావు పద్మ గారు ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే ఊపిన ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. జక్కుల రవీందర్ యాదవ్, 62వ డివిజన్, తాజా మాజీ కార్పొరేషన్. జక్కుల గారు ఒకటే